జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో వచ్చి అవకాశం కమ్మని ఆత్మపూర్వకమైన అమ్మ, మీ దివ్యమైన శరణకమలాన్ని మా హృదయంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించండి. హృదయం దగ్గర రెండవ చేతిలో ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు తీసుకు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సహనమూర్తి దయామూర్తి అయిన భూమాత అనుగ్రహాన్ని పొంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృది సంస్కృతాత్మతత్వం సత్య సుఖం పరమహంస గతిం తూర్యం యస్వప్న జాగృతం సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమం నూత సంగం. ప్రాతర్నమామి. కుండలని వృత్తాన్ని పరుచుకుని బంధం తీసుకుని దయచేసి మీ ప్రేమనే చైతన్యంతో ఈ బంధన ద్వారా పరిపూర్ణమైన మీ రక్షణ మా 4 వైపులా అర్పయింది. సర్వకాల సర్వావస్థలు మీ రక్షణలో ఉంచాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం. కుండల్ని ఉద్దానపరుచుకున్నాం, బంధన తీసుకున్నాం. మరొకసారి 2 అరచేతులు భూమాత మీద నుంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వమహాబిందువుకి అనుసంధానించుకొని విన్నవించుకుంటూ 4 ఓంకారాన్ని అందరి కలిగితో తీసుకుంటాం. సమస్త శక్తుల్ని ఈరోజు మూలాధార చక్రంలోంచి ఇక్కడ ఉన్న 4 దళాల పద్మాన్ని వికసింప చేసుకుని ఉపురాన్ని శక్తివంతం చేసుకుంటూ మనం సర్వశక్తిని ఇక్కడే పొందుతూ మహాకాళి అమ్మవారిని 11 శక్తులు, అలాగే మహాలక్ష్మి అమ్మవారి 8 శక్తులు, మహాసరస్వతి అమ్మవారి 11 శక్తుల్ని కూడా ఈ బీజ మంత్రాల ద్వారా పొందుతూ శక్తివంతమైన గుపురాన్ని మూలాధార చక్రాన్ని ప్రసాదించమని నిర్ణయించుకుంటూ ఆయా భాగాల్లో తీసి మనం ఈ అనుభవాన్ని పొంది. ఓం లం 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 లం. ఓం వం శం శం శం. ఓం వం శం శం శం. ఓం వం శం శం శం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. మూలాధారాన్ని శక్తివంతము చైతన్యవంతము చేసి ప్రకాశింప చేయమని విన్నవించుకుంటూ ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి కొద్ది సమయం ధ్యానంలో మనం ఈరోజు శ్రీ యంత్రంలో ఉన్న 9 ఆవరణను పరిపూర్ణంగా పొందటం కోసం సమయం ఎక్కువ తీసుకోవాల్సింది కాబట్టి మనం 8వ ఆవరణ గురించి తెలుసుకుందాం. 8వ ఆవరణ సహస్రారంలో
మనకి 43వ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ ని మనం డ్రా చేసుకుని ఈ ట్రయాంగిల్ లో కోణాల్లో ఉన్న దేవతల అనుగ్రహాన్ని పొందుతాం. మనం లోపల తలలో ఉండే ఈ 8వ ఆవరణ ఉన్న ట్రయాంగిల్స్. ఓం తమేవ సాక్షాత్ శ్రీ బాలిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శాహిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పాసిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అంకుశిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాకామేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహావజ్రేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహా భగమాలిని నమః. శ్రవ్య దిశలో ఆవరణ మంత్రం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వసిద్ధిప్రద చక్ర స్వామిని నమః. మధ్యనాడిలో ఉన్న అన్నిటినీ కూడా ఈ ఆవరణ దేవత ద్వారా జాగృతి అవుతుంది. అతి రహస్య యోగిని నమః. అన్ని రహస్యాలు తెలియజేస్తుంది. సహస్రారంలో ఉన్న పైన ఉన్న బిందువు విశేషమైనది, విశ్వానికి మూలం. ఈ చిన్న బిందువునే మనం సృష్టి అంతటికి వ్యాపింప చేసుకోవచ్చు. మనకి సహస్రారం నవ ఆవరణ దేవతలు 9వ ఆవరణలో ఉన్న దేవతలు మనకి సహస్రారం పైన బిందువు రూపంలో ఉంది. ఆ బిందువును పట్టుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాభట్టారికా నమో నమః. అత్యంత గౌరవనీయమైన దేవత. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వానందమయ చక్రస్వామిని నమో నమః. ప్రకృతిలో ఉన్న ఆనందాన్ని అంతటినీ కూడా చైతన్య రూపంలో పరిపాలించేది పరాపర రహస్య యోగి. మహిమలతో రహస్యాలు సూక్ష్మాతి సూక్ష్మంలో ఉండే బిందువుని మనం ఇక్కడ ధ్యానం చేయించమని వినయ విధేయతలతో విన్నవించుకుంటూ మనం పరిపూర్ణమైన పాఠాన్ని ఇప్పుడు పూర్ణ శక్తిని 8, 9వ ఆవరణలో ఉన్న శక్తిని అలాగే పరిపూర్ణమైన పూర్తి పాఠాన్ని మనం అమ్మవారి యొక్క అనుగ్రహంతో భూమాతను పట్టుకుని చూద్దాం. జై శ్రీ మాతాజీ. శ్రీ యంత్రపూజ. వందే జననీం అంబికాం భగవతి దాని రససేవితాం శ్రీ చక్రాంకిత రత్నపేట నిలయం శ్రీ రాజరాజేశ్వరం శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. శ్రీ యంత్రాన్ని పూజించడం అంటే విశ్వాన్ని అంతటిని పూజించడం. సర్వదేవతల అనుగ్రహాన్ని ఈ దేవి అనుగ్రహంతో. ఓం తమేవ సాక్షాత్ శ్రీదేవి లలితా త్రిపుర సుందరి నమో నమః. అరక్తాభావం త్రినేత్రం అరుణిమం వర్షిణం. ఎర్రని వస్త్రాలు ధరించిన 3 నేత్రాలు కలిగిన దేవికి నమస్కరిస్తున్నాం. రత్న తటాత రహస్యాం రమ్యాస్తబోధ్యస్య పాశాంశ. అందమైన ఆభరణాలతో పాశము అంకుశము ధరించిన అమ్మవారి స్వరూపానికి ఆత్మపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ మదన ధనుస్సాయ కైవల్యం ప్రేమమయమైన వెడల్పాటి కన్నులతో విల్లు ధరించిన అమ్మవారికి నమస్కరించు. పద్నోద్యాంక వశ్రోగలిస లరాత్తర వద్యలాది ఆవిడ ఆభరణాలని నక్షత్రాల వంటి కాంతితో దగదగ మెరుస్తూ మనకు దర్శనాన్ని ఇస్తున్నారు. ధ్యాయంతు పద్మాసన లంబోదర హస్త పరిణిమాము వసనం ఈశ్వరి ఈశ్వరిన. పరమేశ్వరి పాదాలను మనం ఎరుపు వర్ణ వస్త్రంతో పరమేశ్వరుని ధ్యానించాలి. ఈశ్వరులకు ఈశ్వరుని ధ్యానించాలి. ఇక పంచమహాభూతాల పూజని భూమాతను పట్టుకుని ప్రారంభించాలి. లం ఇత్యాది పంచమహాభూత పూజ అమ్మనే బీజమంత్రం భూమాతను పట్టుకుని పంచమహాభూతాల పూజ ఆరంభం అవుతుంది. లం అనే బీజమంత్రం అందరి ఆత్మల కలయికతో 4 సార్లు తీసుకుని బుకురా మీద ధ్యానం చేద్దాం. ముందుగా ఆవరణ దేవతని జాగృతి పరుచుతాం. లం ఇత్యాది పంచమహాభూత పూజ. లం అనే బీజమంత్రంతో మనం ఈ బీజమంత్రాన్ని 4 సార్లు తీసుకున్నాం. ఆవరణ దేవత మంత్రాన్ని ముందుగా జాగృతి వస్తున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్రైలోక్య మోహన చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపుర నమో నమః. ఓం లం 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 లం. పృథ్వీ తత్మైతికమైన శ్రీలలిత త్రిపుర సుందరి పరాభట్టారికకు విశ్వంలో ఉన్న సుగంధ ద్రవ్యాలన్నిటినీ కూడా ఆత్మపూర్వకంగా భూమాతకి సమర్పించుకుంటూ గంధం పరికల్పయామి నా. ఓం లం. భూమి తత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మనోహరమైన భట్టారికకు ఇక్కడ గంధం సెంటుని ఇస్తున్నాం.
हम सभी लोगों ने आत्मा से गंध और पूरा का पूरा विश्व में लभ्य हुआ ये सुगंध द्रव्य होता है ना, आत्मा से भूमाता को समर्पित करेंगे। दोनों हाथ लगाकर हम लोगों ने नाभि पकड़कर, ये 16 पंखुड़िया होता है ना कमल का, हमारे नाभि का वो चारों ओर अपसव्य दिशा में దాన్ని మనం జాగ్రత్త పరుచుకున్నాం ఆవరణ దేవత 16 దళాల పద్మాన్ని మనం నాభిని పట్టుకుని ఆవరణ దేవతని చూద్దాం ఆత్మ పట్టుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాశ పరిపూర్ణ చక్ర స్వామిని నమః ఓం తమేవ సాక్షాత్ శ్రీ देवी त्रिपुरेश्वरी नमो नमः। हम लेंगे रम का बीज मंत्र 10 बार। ओम रम 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 रम। ओम रम 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 रम। ओम रम अमृतत्वेत्मय श्री ललिता त्रिपुर सुंदरी पराभट्ट अमृतम नैवेद्यम परिकल्पयामि न। आत्मा जैसा अमृत हम लोगों को निवेदना करेंगे हमारे दाएं हाथ से नाभि को। हम रम అమృతత్వంతో ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరికి మనోహరం భట్టారికకు ఇక్కడ పాయసాన్ని అమృతంగా మార్చి మన నాభికి సమర్పించుకుని స్వాదిష్టాన్ని చక్రాన్ని పట్టుకుని 8 దళాల పద్మాన్ని జాగృతి పరుస్తున్నాం आवरण देवता। 8 दल का पद्म को जागृत करने के लिए हम लोगों को स्वादिष्टान चक्र पकड़कर आवरण देवता का मंत्र लेना। ओम तमेव साक्षात् श्री सर्वाशा परिपूरक चक्र स्वामिनी नमो नमः। ओम तमेव साक्षात् श्री देवी त्रिपुर सुंदरी नमः। हम लेंगे वम बीज मंत्र 6 बार। ओम वम 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 ओम वम 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 वम। अग्नि तत्वैतिकమైన శ్రీ లలితా త్రిపుర సుందరి की पराभट्टारिकకు ఆత్మ जैसा दीप परिकल्पयामि न। ఓం వం ఆత్మతత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి అగ్ని తత్వానికి మహోన్నతమైన భట్టారికకు ఆత్మ అనే దీపాన్ని సమర్పిస్తుంది। మనం ఇక్కడ స్వాదిష్టాన చక్రాన్ని పట్టుకుని ధ్యానం ఎప్పుడైతే చేశామో అక్కడున్న పల్సేషన్ చైతన్యం అధికంగా రావటం గమనించవచ్చు। हम लोगों को अनुभव होता है स्वादिष्टान चक्र पकड़कर हम लोगों को ध्यान करता है ना, माँ सरस्वती ब्रह्मदेव का द्वारा पूरा का पूरा चलन गमन करेंगे हमारे अंदर। स्वादिष्टान चक्र में अष्टदल कमल विकसित होता है धीरे धीरे। हम लोगों के हृदय पकड़कर आवरण देवता का नाम है, मन हृदयाన్ని పట్టుకుని आवरण देवता నామాన్ని ओम तमेव साक्षात् श्री सर्व सौभाग्यदायक चक्र स्वामिनी नमो नमः। ओम तमेव साक्षात् श्री देवी त्रिपुरवासिनी नमो नमः। हम लेंगे यम का बीज मंत्र 12 टाइम्स। 12 सार्లు यम అనే బీజ మంత్రాన్ని తీసుకున్నాం అందరి కలయికతో। ఓం యం 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 ఓం యం 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 ఓం యం। वायु तत्मैतिकమైన శ్రీ లలితా త్రిపుర సుందరికి పరాభట్టారికకు రూపం పరికల్పయామి నమః। ఓం యం వాయు తత్వంతో ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి మహోన్నతమైన భట్టారికకు ఆత్మ అనే సామ్రాణి గుగ్గులాన్ని సమర్పించుకున్నాం వాయు తత్వంలో। మనం విశుద్ధి చక్రాన్ని పట్టుకుని నీలి రంగు కమలాన్ని జాగృతి పరుస్తున్నాం। ఆవరణ దేవతలని మనం 5గురిని జాగృతి పరుస్తున్నాం। 5 आवरण देवता को जागृत करने के लिए विशुद्ध चक्र को दाएं हाथ से पकड़कर इस नाम लेंगे। ओम तमेव साक्षात् श्री सर्वार्थ साधक चक्र स्वामिनी नमो नमः। ओम तमेव साक्षात् श्री देवी त्रिपुरेश्वरी नमो नमः। ओम तमेव साक्षात् श्री सर्व रक्षाकर चक्र स्वामिनी नमो नमः। ओम तमेव साक्षात् श्री देवी त्रिपुरमालिनी नमो नमः। हम लेंगे हम का बीज मंत्र 16 बार। మనం हम అనే బీజ మంత్రాన్ని 16 సార్లు తీసుకుందాం మనం విశుద్ధి చక్రాన్ని బట్టి। ఓం హం 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 ఓం హం 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 ఓం హం। మహోన్నతమైన ఓం తమేవ సాక్షాత్ हम ओम हम आकाश तत्मैतिकమైన శ్రీ లలితా త్రిపుర సుందరికి పరాభట్టారికకు నీలి రంగు కమలం పరికల్పయామి।
नीली रंग आकाश का कलर होता है ना, वही कलर हम लोगों को विशुद्ध को आत्मा से समर्पित करना। हमारे दाएं हाथ से विशुद्धि का आगे का पकड़ कर अनुभव लेंगे। ये अनुभव अत्यंत मधुर होता है। हम सभी का अंदर देवी देवता जागृत होने के लिए मौका मिलता है। మనం అందరం కూడా ఎప్పుడైతే ఈ ముందు ఉన్న కంఠభాగాన్ని పట్టుకుని ఈ కమలాన్ని సమర్పిస్తున్నామో, ఇక్కడున్న 16 దళాల కమలం వీక్షిస్తూ మనకి ఆకాశతత్వాన్ని తెలియజేస్తూ సామూహిక యొక్క శక్తిని మనకి తెలియజేస్తూ ఉంటుంది, పంచేంద్రియాల శక్తిని కూడా ఇస్తూ ఉంటుంది। ఓం హం ఆకాశ తత్వమైన శ్రీ లలితా త్రిపుర సుందరికి మనోహరమైన భట్టార్కెకు నీలి రంగు కమలం పరికల్పయామి నా సమర్పిస్తున్నాం। ఇక వేకాజ్ఞని పట్టుకుని ఆజ్ఞా చక్రాన్ని జాగృతి పరుచుకున్నాం। ఆవరణ దేవత ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వరోగహర చక్ర స్వామిని నమో నమః। ओम तमेव साक्षात श्री देवी त्रिपुर सिद्धि नमो नमः। हम लेंगे इस बार क्षम का बीज, ఏకాజ్ఞ को पकड़ करके మనం ఏకాజ్ఞని పట్టుకుని 21 సార్లు క్షమ్ అనే బీజ మంత్రాన్ని తీసుకుంటాం। ఓం క్షం 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 క్షం, ఓం క్షం 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 క్షం, ఓం క్షం 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 క్షం, ఓం క్షం 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 క్షం, ఓం క్షం। प्रकाश तत्वమైన श्री ललिता त्रिपुर सुंदर से पराभट्टार्य को आत्मा का दीप वहां समर्पित करेंगे। पचकल्पयामी नाम ओम प्रकाश तत्వంతో ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరికి మహోన్నతమైన భట్టార్యకు దీపం పచకల్పయామి నామ, దీపాన్ని ఆజ్ఞా చక్రాన్ని సమర్పించుకుని కుడి అరచేతితో సహస్రారాన్ని పట్టుకుని మనం ఆవరణ దేవతని జాగృతి వస్తున్నాం। इस आत्मा वाला हम लोगों को दाएं हाथ से सहस्रार पकड़कर आवरण देवता को जागृत करेंगे। पूर्ण शक्ति के सभी मंत्रों को हम लोगों को मंत्र बोलने तक मिलता है। पूरा शक्ति चैतन्य स्वरूपी ज्वाला स्वरूपी कुंडली को पकड़ कर ओम तमेव साक्षात श्री सर्वसिद्धि प्रद चक्र स्वामिनी नमो नमः। ओम तमेव साक्षात श्री देवी त्रिपुरांबा नमो नमः। ओम तमेव साक्षात श्री सर्वानंदमय चक्र स्वामिनी नमो नमः। ओम तमेव साक्षात श्री देवी महा त्रिपुर सुंदरी नमो नमः। सम्मने बीज मंत्राన్ని सहस्राराన్ని सभी दिशలో తిప్పుతూ తీసుకున్నాం। सहस्रार में 7 बार सभी दिशा में दाएं हाथ गोल गोल घुमाकर सम का बीज मंत्र लेंगे हम लोग। ओम सम सर्व तत्मैतिकమైన శ్రీ లలితా త్రిపుర సుందరికి పరాభట్టార్యకు తాంబూలాది సర్వోపచార పరికల్పయామి నమః। సర్వ ఉపచర్యాలు మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అన్నీ కూడా చైతన్య రూపంలోనే ఇక్కడ ఉన్న మనకి హిందూకి సమర్పించుకోవాలి। ఓం సం సర్వతత్మైతికమైన శ్రీ లలితా త్రిపుర సుందరికి మనోహరమైన భట్టార్యకు తాంబూలం సర్వోపచార్యాలు परिकल्पयामी नमः। हम लेंगे देवी का प्रार्थना। इस प्रकार మనం దేవి ప్రార్థన చేసుకున్నాం। ఏంకారాసన గ్రహిద్దాం। నలసికాంసౌ క్లీం కళాం ద్రివ్యాతిం సౌవర్ణాంబరధారిణం వరుసుధా ద్రౌత్రం త్రినేత్రోజాలం। అగ్ని కిల కుండలకి, అగ్ని స్వరూపంలో ఉన్న కుండలకి కూడా మనం అనుభవంలోకి తీసుకుందాం। శ్రీం బీజాక్షరంలో ఆశీర్వాదమైన ప్రకాశవంతమైన త్రినేత్రికి ఆత్మపూర్వకమైన క్లీం అనే భాగాలు కలిగి సువర్ణ వస్త్రాలు ధరించిన మహోన్నతమైన శుద్ధమైన అమృతావనికి ఇక్కడ విశ్వకుండలికి ఆత్మనే పుష్పాలను సమర్పిస్తున్నాం। వందే జనని పాశాంకుశదాలు గర్భి పితాం జ్వాలాం స్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారి పుస్తకము క్వాస్యం అంకుశం ధరించి మధుర వచనాలతో వెలుగెందుకు త్రిపురాంకుతుడైన శివుని భార్య గౌరికి శ్రీచక్ర సంచారం అంతటిని సంచరిస్తుంటారు। ఆవిడికి నమస్కరించారు। श्री यंत्र का सभी शक्ति बिंदु में होता है। बिंदु जागरूक करने के लिए एक बीज जैसा बिंदु होता है ना, पूरा विराट स्वरूप वही है। वही
ఆది హై వహి అంటారు. ఇక్కడ బీజాన్ని మనం ఎప్పుడైతే బిందువును పట్టుకున్నామో ఈ బీజం అనేది విత్తనంలో చిన్న భాగం విరాట్ స్వరూపంలో కూడా మారిపోతుంటుంది. దాన్నే మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ శుద్ధ శక్తిమాల మహామంత్రం ఉపక్షేంద్రియాదిత్యాయ వరుణాదిత్య ఋషి శ్రీదేవి గాయత్రీ చంద స్వస్తిక కకార భట్టారిక పీఠస్థిత కామేశ్వరాయ నిలయం శ్రీ మహాకామేశ్వరి శ్రీ లలిత భట్టారికా దేవత ఐం బీజం క్లీం శక్తి సౌ కెలి మమ ఖడ్గా సిద్ధ్యత్తే సర్వోభిష్ట సిద్ధ్యత్తే విద్యోగ జపే యోగ ఉపకేంద్రియాత్యాయ అవయవాలకు జ్ఞానేంద్రియాలకు కాపలా ఉంటాయి. వర్ణాదిత్య ఋషులు సముద్రుడు సూర్యుడు వంటి ఋషులు శ్రీదేవి గాయత్రి సమూర్తి దేవి గాయత్రి వంటి దేవతలు సావిత్రి వంటి దేవతలు స్వస్తిక కకార కా అనే అక్షరం దేవత యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. భట్టారికా పీఠ స్థితి గౌరవనీయమైన ఆసనం కామేశ్వరాంగ నిలయం శివుని తొడలపై ఆసీనురాలి शिव का गोद में बैठकर देवी दर्शी देता है हम सबका మహాకామేశ్వరి శ్రీ లలిత భట్టారికా దేవత మహోన్నతమైన దేవత శ్రీ లలిత దేవి ఉన్నత ఆసీనరాలపై ఐం బీజం క్లీన్ శక్తి ఐం అనే బీజాక్షరంతో క్లీం అనే శక్తితో సౌ కీలకం సౌ అనే ముఖ్యమైన భాగంలో మమ కక్షా సిద్ధ్యతే సర్వాభిష్ట సిద్ధ్యతే జపే వినియోగ అన్ని కోరికలు మరియు ఆత్మసాక్షాత్కారం సంపూర్ణంగా ఇచ్చేది ఖడ్గమాల సూత్రం జపాన్ చేస్తే వస్తాయి. हम लोगों को श्री देवी संबोधना करते हैं ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौ ओम नमः त्रिपुर सुंदरी शास्त्रार्थ देवी दर्शन देता है चैतन्य रूप में. अंगनासन हम लोगों का खुद का शरीर का भागों को पूजन करेंगे. करणासन चेतुल हमारे उंगलियों को पूजन करेंगे. ऐं अंगुष्ठाभ्याम नमः बटन वेल पूजन क्लीं कनिष्ठाभ्याम नमः మనకి విశుద్ధి వేలు సూపుడు వేలు పూజించింది. सौ मध्यमाभ्याम नमः बीच वाला उंगलियों को पूजन करते हैं. 100 अनामिकाभ्याम नमः ఉంగరం వేలు ఆజ్ఞా చక్రానికి పూజిస్తుంది. क्लीं कनिष्ठाभ्याम नमः छोटा सा उंगली होता है ना उनको पूजन करता है. ऐं करतल करताभ्याम नमः पूरा हमारे दोनों हाथ को पूजन करेंगे. खुद का हाथों को जागृत करने के लिए यही भाषागर होता है. यही శాస్త్రాలు బీచ్ में होता है. రెండు అరచేతుల్లో ఉన్న భవసాగరాన్ని మధ్యలో ఉన్న శాస్త్రాన్ని కూడా మనం ఇలా చేతులకి మనకి మనం పూజించుకుంటాం. ఇక మనం హృదయాన్ని పట్టుకుని हृदय पकड़कर ओम श्री हृदय देवी नमो नमः और नक्षत्र हृदय में लगा हमारे ब्रह्मरंध्र के पास लगाकर ओम श्री शिरोदेवी नमो नमः तलपై చిత్తాన్ని ఉంచి మనం బ్యాకాగ్ని మీద చిత్తాన్ని ఉంచి ఓం శ్రీ శిఖాదేవి నమో నమః శిఖ పప్పు దగ్గర మనకి కవచం మొత్తం శరీరానికి అంతటికి రక్షణ కలిగించమని ఓం శ్రీ కవచదేవి నమో నమః ओम श्री नेत्र देवी नमः आंखों को हम लोगों को शक्ति देने वाले चैतन्य को माता द्वारा दिया हुआ इस चैतन्य को आंखों को समर्पित करेंगे. ओम श्री हस्तदेवी नमो नमः माँ का हाथों में आयुध होता है विविध तरह का वो आयुधों को पूजन करेंगे. नित्य ఇది నిత్య దేవతలు చంద్రకళా దేవతలు 16 దళాలు దేవనాగరితో అస్తులుగా ప్రాతినిధ్యం. మనం సిద్ధి నిత్య దేవతల్ని 16 కళా స్వరూపాలని మనం జాగృతి వస్తుంది. ఓం శ్రీ కామేశ్వరి నమో నమః ఓం శ్రీ భగమాలిని నమో నమః శ్రీ నిత్య కిల్నా నమో నమః ఓం శ్రీ బేరుండా నమో నమః ఓం శ్రీ వరుణి వాహిని నమో నమః ఓం శ్రీ మహావజ్రేశ్వరి నమో నమః ఓం శ్రీ శివదూతి నమో నమః ఓం శ్రీ त्वरिता नमो नमः ओम श्री कुलसुंदरी नमो नमः ओम श्री नित्या नमो नमः ओम श्री नीलपाटुका नमो नमः ओम श्री विजया नमो नमः ओम श्री सर्वमंगला नमो नमः ओम श्री ज्वालामालिनी नमो नमः ओम श्री चित्रे
नमो नमः। ओम श्री महानित्य नमः। 7 अवग गुरु होता है जागृत करने के लिए इस नाम में మనం గురువుల్ని 7 భాషాగంలో జాగృతపరుస్తున్నాం. ఓం శ్రీ పరమేశ్వర సాక్షాత్ నమో నమః. ఓం శ్రీ పరమేశ్వరి నమో నమః. ఓం శ్రీ నిత్యశయనమయీ నమో నమః. ఓం శ్రీ ఉద్దిశయమయీ నమో నమః. ఓం శ్రీ శర్యానందమయీ నమో నమః. ఓం శ్రీ లోప ముద్రామయీ నమో నమః. ఓం శ్రీ అగస్యమయీ నమో నమః. సిద్ధి ఔగ గురువులు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చే గురువుల సమూహాన్ని జాగృతపరుస్తుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కాళకామాస్య నమో నమః. ఓం శ్రీ ధర్మాచార్యమయీ నమో నమః. ఓం శ్రీ మృత్తికేశీశ్వరమయీ నమో నమః. ఓం శ్రీ దీపకళానాథమయీ నమో నమః. మౌన ఔగ గురువులు మనం వీరిని జాగృతపరుస్తున్నాం. 8. ఓం తమేవ సాక్షాత్ శ్రీ విష్ణుదేవమయీ నమో నమః. ఓం శ్రీ ప్రభాకర్ దేవమయీ నమో నమః. ఓం శ్రీ తేజోదేవమయీ నమో నమః. ఓం శ్రీ మహాదేవదేవమయీ నమో నమః. ఓం శ్రీ కళ్యాణ దేవమయీ నమో నమః. ఓం శ్రీ వాసుదేవమయీ నమో నమః. ఓం శ్రీ రత్నదేవమయీ నమో నమః. ఓం శ్రీ శ్రీ రామానందమయీ నమో నమః. మనం ప్రథమ ఆవరణ అయిన బుబ్రాని 11 దైవిక శక్తిని సవ్య దిశలో మహాకాళి అమ్మవారి శక్తిని జాగృతపరుస్తున్నాం. మనం 11th शक्ति को बुबरा में पहले आता महाकाली का भूमाता पकड़कर इस नाम लेंगे. सही दिशा में चारों दिशाओं में चारों कोणों में ऊपर नीचे ऊपर. ओम तमेव साक्षात श्री अणिमा सिद्धि नमो नमः. ओम श्री महिमा सिद्धि नमो नमः. ओम श्री गरिमा सिद्धि नमो नमः. ओम श्री महिमा सिद्धि नमो नमः. ओम श्री ईश्वर सिद्धि नमो नमः. ओम श्री वसु सिद्धि नमो नमः. ओम श्री प्राक्याम सिद्धि नमो नमः. ओम श्री सुक्ति सिद्धि नमो नमः. ओम श्री इच्छा सिद्धि नमो नमः. ओम श्री व्याप्त सिद्धि नमो नमः. ओम श्री सर्वकाम सिद्धि नमो नमः. सभी दिशలో మన చుట్టూ सभी दिशలో పొందుతూ మనం दूसरा होता है महालक्ष्मी का एंटी क्लॉकवाइज डांस. 4 दिशाओं में 4 कोने में 8 शक्ति बुबरा में जागृत करेंगे. ओम श्री ब्रह्मी नमो नमः. ओम श्री महेश्वरी नमो नमः. ओम श्री कौमारी नमो नमः. ओम श्री वैष्णवी नमो नमः. ओम श्री वारही नमो नमः. ओम श्री महेंद्री नमो नमः. ओम श्री चामुंडी नमो नमः. ओम श्री महालक्ष्मी नमो नमः. महासरस्वती का शक्ति 10 शक्ति व्यतिरेक दिशा में हम लोगों को जागृत करेंगे. బుపురాలో ఉన్న 10 దైవిక శక్తులను ఔషధ రూపంలో వ్యతిరేక దిశలో మన చుట్టూ జాగృతి పరుచుకున్నాం. 4 దిక్కులు 4 మూలలు కింద పైన. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సంక్షోభిణి నమో నమః. ఓం శ్రీ సర్వ విభ్రావిణి నమో నమః. ఓం శ్రీ సర్వ ఆకర్షణి నమో నమః. ఓం శ్రీ సర్వ వశకరి నమో నమః. ओम श्री सर्व मोदिनी नमो नमः. ओम श्री सर्व अहंकुशे नमो नमः. ओम श्री सर्व केसरी नमो नमः. ओम श्री सर्व बीजे नमो नमः. ओम श्री सर्व योने नमो नमः. ओम श्री सर्व त्रिकंडे नमो नमः. त्रैलोक्य मोहन चक्र स्वामिनी नमो नमः. ప్రకట యోగిని నమో నమః. 3 వృత్తాల్లో ఉన్న త్రిమూర్తుల యొక్క శక్తిని 3 గ్రంథుల్లో కూడా ఉంటారు. దీనిని మేఘలాత్రేయ అంటారు. మనం ద్వితీయ ఆవరణ దేవతల్ని కొలుపుకున్నాం. మనం మన नाभि చుట్టూ ఉన్న 16 दड़ाएं. नाभि पकड़ करके 16 दड़ों को जागरूक करेंगे. हमारे व्यतिरेक दिशा में हमारे नाभि में 4 ओर. ओम श्री काम कर्षणी नमो नमः. ओम श्री बुद्धि आकर्षणी नमो नमः. ओम श्री अहंकार आकर्षणी नमो नमः. ओम श्री शब्दाकर्षणी नमो नमः. ओम श्री सत्वाकर्षणी नमो नमः. ओम श्री रूपाकर्षणी नमो नमः. ओम श्री रसाकर्षणी नमो नमः. ओम श्री गंधाकर्षणी नमो नमः. ओम श्री चित्ताकर्षणी नमो नमः. ओम श्री धैर्याकर्षणी नमो नमः. ओम श्री स्मृत्याकर्षणी नमो नमः. ओम श्री नामाकर्षणी नमो नमः. ओम श्री बीजाकर्षणी नमो नमः. ओम श्री आत्माकर्षणी नमो नमः. ओम श्री अमृताकर्षणी नमो नमः. ओम श्री शरीराकर्षणी नमो नमः. और न देवता का नाम है. ओम श्री सर्वाशा परिपूर्ण चक्र स्वामी नमो नमः. ओम श्री गुप्त योगिनी नमो नमः. स्वादिष्टान चक्र पकड़कर आत्म तल का पद्म व्यतिरेक दिशा में जागृत करें. इन दళాల పద్మాన్ని మనం స్వాదిష్టాన చక్ర పట్టుకుని జాగృతి పరుచుకుందాం. ओम तमेव साक्षात श्री अनंग कुसुमा नमो नमः. ओम तमेव साक्षात श्री अनंग मेघला नमो.
ओम तमेव साक्षात् श्री अनंग मदना नमो नमः। ओम श्री अनंग मदनातुरे नमो नमः। ओम श्री अनंग रेखा नमो नमः। ओम श्री अरंग वेगिनी नमो नमः। ओम तमेव साक्षात् श्री अनंग अंकुशिनी नमो नमः। ओम श्री अनंग मालिनी नमो नमः। आवरण देवता ओम तमेव साक्षात् श्री सर्व संशोभन चक्र स्वामिनी नमो नमः। ओम श्री गुप्त स्तर योगिनी नमो नमः। हृदय पकड़कर हम लोगों को 14 ट्रायंगल को हृदय का व्यतिरेक दिशा में हुआ इस त्रिकोण को जागृत करेंगे। 14 శక్తి మనం 14 దళాన్ని హృదయం చుట్టూ జాగృతపరుచుకున్నాం ఈ నామాల్లో వ్యతిరేక దిశలో ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సంక్షోభని నమో నమః ఓం శ్రీ సర్వ విభ్రావణి నమో నమః ఓం శ్రీ సర్వ ఆకర్షణి నమో నమః ఓం శ్రీ సర్వ ఆహ్లాదిని నమో ఓం శ్రీ సర్వ సన్మోహిని నమో నమః ఓం శ్రీ సర్వ స్తంభిని నమో నమః ఓం శ్రీ సర్వ జుంబిని నమో నమః ఓం శ్రీ సర్వ వసుకరి నమో నమః ఓం శ్రీ సర్వ రంజని నమో నమః ఓం శ్రీ సర్వ ఉన్మాదిని నమో నమః ओम श्री सर्व साधिनी नमो नमः ओम श्री सर्व संपत्ति पूर्णी नमो नमः ओम श्री सर्व मंत्रमयी नमो नमः ओम श्री सर्व क्षेमंकरी नमो नमः। आवरण देवता ओम तमेव साक्षात् श्री सर्व सौभाग्यदायक चक्र स्वामिनी नमो नमः ओम तमेव साक्षात् श्री सर्व सांप्रदाय योगिनी नमो नमः। विशुद्धि पकड़कर 10 ट्रायंगल को जागृत करेंगे बास బయట ఉన్న విశుద్ధి చుట్టూ ఉన్న 10 ట్రయాంగిల్ ని మన నామాల ద్వారా జాగృతపరుచుకుంటాం। ఓం శ్రీ సర్వ సిద్ధి ప్రద నమో నమః ఓం శ్రీ సర్వ సంపత్ ప్రద నమో నమః ఓం శ్రీ సర్వ ప్రియంకరి నమో నమః ఓం శ్రీ సర్వ మంగళకారిణి నమో నమః ఓం శ్రీ సర్వ కామప్రద నమో నమః ఓం శ్రీ సర్వ దుఃఖ విమోచిని నమో నమః ఓం శ్రీ సర్వ మృత్యుంజయమయి నమో నమః ఓం శ్రీ సర్వ విఘ్న నివారిణి నమో నమః ఓం శ్రీ సర్వాంగ సుందరి నమో నమః ఓం శ్రీ सर्व सौभाग्यदायिनी नमो नमः ओम श्री कुलातीर्ण योगिनी नमो नमः ओम श्री सर्व सर्वार्थ साधक चक्र स्वामिनी नमो नमः। మనం హంస చక్రాన్ని వెనక వైపున పట్టుకుని లోపల ఉన్న 10 ट्रायंगल ని జాగృతపరుచుకుందాం। हंसा को पकड़कर हम लोग 10 अंदर हुआ ट्रायंगल्स को जागृत करेंगे। ओम तमेव साक्षात् श्री सर्वज्ञाने नमो नमः ओम तमेव साक्षात् श्री सर्वसिद्धि नमो नमः ओम तमेव साक्षात् श्री सर्व ऐश्वर्य प्रदायिनी नमो नमः ओम तमेव साक्षात् श्री सर्व ज्ञानमयी नमो नमः ओम तमेव साक्षात् श्री सर्व व्याधि निवारिणी नमो नमः ओम तमेव साक्षात् श्री सर्वाधार स्वरूपिणी नमो नमः ओम तमेव साक्षात् श्री सर्व पापहरा नमो नमः ओम तमेव साक्षात् श्री सर्वानंदमयी नमो नमः ओम तमेव साक्षात् श्री सर्व रक्षा स्वरूपिणी नमो नमः ओम तमेव साक्षात् श्री सर्वेश शिष्ट फल प्रदायिनी नमो नमः। आवरण देवता ओम तमेव साक्षात् श्री सर्व रक्षाकर स्वामिनी नमो नमः ओम तमेव साक्षात् श्री निर्भयोगिनी नमो व्याकाग्नि व्याकाज्ञा पकड़कर 8 ट्रायंगल्स को जागृत करेंगे। आज्ञा चक्र का अंदर हुआ इस शिष्य को మనం ఆజ్ఞా చక్రంలో ఉన్న 8 ట్రయాంగిల్ ని జాగృతపరుచుకున్నాం వ్యాకాగ్ని బట్టి। ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వవసిని నమో నమః ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ కామేశ్వరి నమో నమః ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వమోదిని నమో నమః ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ విమలా నమో నమః ఓం తమేవ సాక్షాత్ శ్రీ అరుణా నమో నమః ఓం తమేవ సాక్షాత్ శ్రీ జయిని నమో ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వేశ్వరి నమో నమః ఓం తమేవ సాక్షాత్ శ్రీ కౌలన్ని నమో నమః। आवरण देवतని జాగృతపరుచుకున్నాం ఆజ్ఞా చక్రం చుట్టూ। ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ రోగ హర చక్ర స్వామిని నమో నమః ఓం తమేవ సాక్షాత్ శ్రీ సహస్ర యోగిని నమః। సహస్రారాన్ని పైన పట్టుకుని 7వ త్రియంత్రాన్ని జాగృతపరుచుకున్నాం। సహస్రార్ पकड़कर आत्मा त्रियंत्र का शक्ति जागृत करेंगे। 43 ट्रायंगल। ओम तमेव साक्षात् श्री बालिनी नमो नमः ओम तमेव साक्षात् श्री शाकिनी नमो नमः ओम तमेव साक्षात् श्री पासिनी नमो नमः ओम तमेव साक्षात् श्री अंकुशिनी नमो नमः ओम तमेव साक्षात् श्री महाकामेश्वरी नमो नमः ओम तमेव साक्षात् श्री महावज्रेश्वरी नमो नमः ओम तमेव साक्षात् श्री महा भगमालिनी नमो नमः। आवरण देवता को जागृत करेंगे। ओम तमेव साक्षात् श्री सर्वसिद्धि प्रति चक्र स्वामिनी नमो नमः
ओम तमेव साक्षात श्री अति रहस्य योगिनी नमो। ये बिंदु होता है अत्यंत कीलक होता है, शास्त्र के नव आवरण देवता को यह बिंदु को पकड़कर हम नाम लेंगे। ओम तमेव साक्षात श्री श्री महाभट्टारिका नमो नमः। ओम तमेव साक्षात श्री सर्वानंदमय चक्र स्वामी नमो। ओम तमेव साक्षात श्री परापर रहस्य योगिनी नमो नमः। మొత్తం నవ ఆవరణలో ఉన్న ऊपरा నుంచి 9 ఆవరణని नामाలు తీసుకున్నాం। हम लोगों को नव आवरणा को देवता का नाम मूलाधार से बिंदु तक होता है, वही हम लोगों को जागृत करता है। ओम तमेव साक्षात श्री त्रिपुरा नमो नमः। ओम तमेव साक्षात श्री त्रिपुरेशी नमो नमः। ओम तमेव साक्षात श्री त्रिपुर सुंदरी नमो नमः। ओम तमेव साक्षात श्री त्रिपुर वासिनी नमो नमः। ओम तमेव साक्षात श्री त्रिपुरश्री नमो नमः। ओम तमेव साक्षात श्री त्रिपुर मालिनी नमो नमः। ओम तमेव साक्षात श्री त्रिपुर सिद्धि नमो नमः। ओम तमेव साक्षात श्री त्रिपुरांबा नमो नमः। ओम तमेव साक्षात श्री महा त्रिपुर सुंदरी नमो नमः। మనకి శ్రీ యంత్రంలో ఉన్న అన్ని కోణాలని కలిపి పూర్ణ స్థితిని ప్రసాదించే ఈ మహానామాన్ని తీసుకున్నాం। हम लोगों को ये नव आवरणा को पूरी शक्ति एक ही होकर हम लोगों को शक्ति देता है हमारे अंदर। इस महा का नाम हम लोगों को नव महानाम को लेंगे। ओम तमेव साक्षात श्री महेश्वरी नमो नमः। ओम तमेव साक्षात श्री महारंजनी नमो। ओम तमेव साक्षात श्री महाशक्ति नमो नमः। ओम तमेव साक्षात श्री महागुप्ते नमो नमः। ओम तमेव साक्षात श्री आनंदे नमो नमः। ओम तमेव साक्षात श्री महास्कंदे नमो नमः। ओम तमेव साक्षात श्री महाशैने नमो नमः। ओम तमेव साक्षात श्री श्री चक्रनगर साम्राज्ञी नमो नमः। साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। మనమందరం కూడా అమ్మవారి మధురమైన వాక్కును వినాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫలశ్రుతి అనేది ఎవరికి వారు తీసుకోవాలి। हम लोगों को समय कम होने के बाद फलश्रुति का एक श्लोक हमारे पढ़कर माँ का प्रवचन सुने। फलश्रुति येष विद्या महासिद्धिदायिनी स्मृति मात्र अग्निवात महाक्षोभे संक्षोभे राजराष्ट्रस्थे विप्लवे। महा ఉన్నతమైన శక్తులు జ్ఞానాన్ని కలిగి అగ్ని వాయువులు ఆటంకాలను తొలగించి రాజ్యంలో ఉన్న విప్లవాన్ని అన్నింటినీ నిర్ణయించి ఇది అంతా కూడా తెలుసుకున్న మాత్రమే వస్తుంది। ఇక్కడ మనం అందరం కూడా ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని ఎప్పుడైతే శివ పార్వతుల యొక్క సంధానంతో ఈ స్తోత్రాన్ని ఖడ్గమాల స్తోత్రంలో ఖడ్గమాల స్తోత్రం పరిపూర్ణమవుతుంది। శ్రీ యంత్రాన్ని మనలో పరిపూర్ణంగా ప్రసాదించి మనలో ఉన్న అన్ని శక్తులను జాగృతపరుస్తున్న సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యశంకరునికి ఆదిశక్తి సదాశివ శత సహస్ర కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి ప్రవచనం ఉన్నాం। జై శ్రీ మాత శ్రీ గాడ్ బ్లెస్। Is the happiest day for all of you, for the whole universe, because Sri Ganesha was created. He was created to emit auspiciousness through his Chaitanya. First, the whole cosmos was filled with this Chaitanya Srishti. Then Brahmadeva came into play and he created all the matter. But the greatest blessings of the divine power was to symbolize Chaitanya. And this Chaitanya
has many aspects. But especially in Sri Ganesha, it is auspiciousness. In these modern times, people have lost the sense of auspiciousness. Everything that emits vibrations, Chaitanya, is auspicious, is Shubha. And whatever